తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 31 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మార్గంలో కొనసాగుతా ఉంది. ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఇవాళ వాయవ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఏపీలో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు తాజా అప్డేట్స్. కన్నబాబు, చెప్పండి, విశాఖ ప్రాంతానికి సంబంధించి విషయానికి వస్తే విశాఖలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది, దాంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తా ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలింగానే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా అటు కోనసీమ జిల్లాలు, అటు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాలకు నీరు చేయడంతో ఇటు రోడ్డుపైలు కూడా వాటర్ వచ్చినటువంటి, అలాగే లోతటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే ఏజెన్సీల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకులు కూడా పొంగిపోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారీ వృక్షాలు కూడా అక్కడక్కడ కొన్ని నేలగొరిగినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున అది ఒడిశా పూరి దగ్గరలో తీరం దాటినటువంటి పరిస్థితి కూడా చూసాము. దీని ప్రభావంతోనే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా కొన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని కోనసీమ జిల్లాలతో పాటు కూడా మోస్తరు నుంచి కొద్దిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రెసెంట్ మనం విశాఖ సాగర్ తీరంలో అయితే ఉండడం జరిగింది. సాగర్ తీరంలో ఇప్పటికీ వాతావరణ ఎందుకంటే ఆకాశీ అలలు ఉధృతిని ఎక్కువటువంటి పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనిపిస్తున్నారు. సముద్రంలో ఎవరైనా వేటకు వెళ్ళొచ్చని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అధికారులు అయితే మరోవైపు వాయుగుండంగా మారినట్లయితే ఏపీ వాతావరణ శాఖ వాయుగుండంగా బలపడి వాతావరణ శాఖ పైనుంచి ఈ రోజు తెల్లవారుజామున పూరి సమీపంలో తీరం దాటే అవకాశం సమాచారం అయితే ఉంటుంది. ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ అనంతరామరాజు జిల్లా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరోవైపు వాయుగుండం జిల్లాలో అవకాశం ఉన్నట్టుగా నిర్వహణ పరిస్థితి ఉంది. అంటే అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తిరిగి పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ జిల్లాలో, గోదావరి జిల్లాలో, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో వాతావరణ శాఖ అంచనా బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కొద్దిపల్లి, మంత్రి, వైఎస్ఆర్ జిల్లాలతో పాటు కూడా జిల్లాలో నీటితో పాటు పెరుగుతున్నటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇసుకే వాతావరణ శాఖ అధికారులు పరిస్థితి ఉంది. అలాగే భారీగా ఏపీలో భారీ వర్షం నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఏదైతే వాటర్ తెలియదునైతే ప్రజలకు ఇచ్చే అధికారులు అయితే సూచన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్కూళ్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి, స్కూల్కి సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కాలేజీలు కూడా, ఇంటర్ డిగ్రీ కాలేజీలు కూడా కొన్ని ప్రైవేట్ జాబ్లు కూడా కాలేజీ సెలవులు ప్రకటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదే విధంగా చూసుకుంటే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఇప్పటికే కొన్ని టోల్ ఫ్రీ కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ టోల్ ఫ్రీ ఎవరికైనా ఏదైనా
కష్టం వస్తే కనుక ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి అంటే కాల్ చేయండి కూడా కలెక్టర్ కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తిని ఆదివారాల్లో ఖచ్చితంగా 2 రోజులు సెలవుల్లో ఎవరు ఉండకూడదంటూ కూడా అధికారులకి అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి, మన్యంతో పాటు కూడా అనకాపల్లి జిల్లాలో అతి సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అదే విధంగా చూస్తుంటే ఆ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఈ కాలువలు లేదా వాగులు దాటే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులు చేయొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు గుర్తుకే రాకపోకలు, ఎందుకంటే ఈ ఎగువ ప్రాంతాలు గుర్తున్నటువంటి ఈ వర్షపాతంలో కూడా ఎగువ ప్రాంతాలు చేరే క్రమంలో ఈ వాగులు వంకులు కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ వాగులు వంకులు దాటే ప్రయత్నం చేయొద్దని కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రోజు విశాఖపట్నం చూస్తుంటే కనుక ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి అంటే ఏదైతే పౌర్ణమి రోజు ఈ రోజు గిరి ప్రదర్శన కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యేటప్పటికీ ఈ గిరి ప్రదర్శన ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ ఏడాది ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి 5 లక్షల మంది పైచులకు విశాఖ సింహాచలంలో ఉన్నటువంటి ఈ గిరి ప్రదర్శన చేసేందుకు భారీ ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా వర్షం మరోవైపు వర్షాలు కూడా లెక్క చేయకుండా ఈ కొండపోతు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పటికే భక్తులు అయితే సింహాచలం గిరి ప్రదర్శన చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం కూడా అధికారులు వాటికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చాను. కన్నబాబు, మరి ఈ యొక్క వర్షాభావ ప్రభావం మత్స్యకారుల మీద ఏ విధంగా ఉంది? దాంతో పాటు మత్స్యకారులకు అధికారులు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తా ఉన్నారు? దాంతో పాటు అధికారుల సూచన ఏంటి మత్స్యకారుల మీద? కొన్ని పోర్ట్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు కాకినాడ అవనండి లేదా కళింగపట్నం అవనండి, విశాఖపట్నం ప్రాంతాలకు ఇప్పటికే కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో 1వ నెంబరు హెచ్చరిక కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ ఎల్లోగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఎవరిని ఈ సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు గడిచిన 2 రోజులుగా హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అలాగే కాకినాడ, కళింగపట్నానికి సంబంధించిన పోర్ట్ ఏరియాలో కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని అధికారులు చెప్పినటువంటి మాటలు చాలా మంది ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఈ వర్షాల ప్రభావంతో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు అయితే ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కన్నబాబు, మరి ఈ యొక్క వర్షాభావ ప్రభావం విశాఖ మీద ఎంతవరకు ఉండొచ్చంట? మొత్తానికి చూసుకుంటే విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఇటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతాలతో పాటు కూడా ఇటు విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో ఈ వర్షపాతం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే తీరం దాటే సమయంలో ఎప్పుడైతే మనకి అల్పపీడనం ఏర్పడి అల్పపీడనం తీరం దాటే సమయంలో ఏదైతే పూరి దగ్గర ఒడిసియాకు సంబంధించిన పూరి ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున తీరం దాటుతుందని ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు చూసే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. దీని ప్రభావం విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది అయితే కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ అధికారులు చెప్పినటువంటి తీరు ప్రకారంగా చూసుకుంటే అక్కడక్కడ ఎదుర్కోల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ కన్నబాబు, మరి ఫైనల్ గా ఇప్పుడు ప్రస్తుతం వర్షం తగ్గిందా, కొనసాగుతా ఉందా? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? విశాఖలో పరిస్థితి మనం చూస్తే ఇప్పుడు మనం విశాఖ సాగర్ తీరంలో ఉండడం జరిగింది. ప్రస్తుతం అంతా కూడా మేఘాకృతం అయితే అయి ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ విశాఖ సిటీ మొత్తం అంతా కూడా ఎప్పుడు ఏ క్షణంలో వర్షం పడుతుందా అనే పరిస్థితి కూడా మనకి చాలా క్లియర్ గా మన కెమెరామెన్ అయితే మన విజువల్ లో చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే విశాఖ సాగర్ తీరం అంతా కూడా శనివారం టికెట్ కావడంతో శనివారం ఎంజాయ్ చేయడానికి అయితే బీచ్ అయితే పెద్ద అయితే టూరిస్ట్ అయితే అంతా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ క్షణంలో ఉదయం నుంచి కూడా అంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తీవ్ర స్థాయిలో వర్షాలు భారీగా అయితే వర్షాలు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాము. ప్రస్తుతం ఒక 10 నిమిషాల కిందట కొంత వర్షాలు ఆగినటువంటి పరిస్థితి తెరిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏ టైంలో వర్షం పడే అవకాశం ఉంది అని చెప్తే అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ 2-3 రోజులు అంటే వాతావరణ శాఖ అధికారులు కనుక
ఈ 2 రోజుల పాటు కూడా కొంత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే విశాఖ నగరంలో ఎక్కడా కూడా వర్షం అయితే పడలేదని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కానీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గిరి ప్రదర్శనకి వెళ్తున్నటువంటి ఈ భక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ గొడుగులు కానీ లేదా రెయిన్ కోట్ కానీ తీసుకెళ్ళాలి. అలాగే ఏవైతే ఈ గిరి ప్రదర్శనకి ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఏర్పాట్లో ముఖ్యంగా అధికారులు అన్ని రకాల సూచనలు చేసి వాళ్ళందరినీ కూడా ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు.